హరిభద్ర చేస్తాను నేను వంతులు అనగా శ్రీమన్నారాయణ మూర్తి అని చెప్పి ఆయన పేరు తీస్తాను. ఆయన నాకు శత్రువు అయినా నా తమ్ముడు చంపిన పాలుడి పేరు ఇంటి లోపల నాకు వినబడకూడదు. వీడు ఆ పేరు మర్చేదాకా ఈ యొక్క ప్రహ్లాదుడు ఆ శ్రీహరి పేరు మర్చేదాకా ఎక్కడికన్నా దొరకపోయి ఆ కట్ట ఈ కట్ట ఏరి కనకలమ్మ బండ మీద కుప్ప పెట్టి పేరు మర్తావా అగ్గిలేయమంటావా పేరు మర్తావా అగ్గిలేయమంటావా బెదిరించి మరితేనేమో తోలుకరాలి మానబోతే అగ్గిలోపల పెట్టవల్లనే ఆ ప్రహ్లాదు నా యొక్క మాట అన్నప్పుడు తల్లి నీలవతి కళ్ళకి వచ్చింది. వచ్చినది నీలవతి భర్త పడ్డది ఓ నాన్న ప్రాణ వల్ల మనగన్న కొడుకు కాదా కోటి దేవతల పూజ చేసి పొల్లారి బండ్లు కట్టి మనము మన కొడుకుని కనుక్కున్నాము. ఇయ్యల్లా మన కొడుకుని అడవి లోపల కట్ట ఈ కట్ట ఏరి అగ్ని పెట్టి అగ్ని లోపల ఎత్తేసి రమ్మంటివా అయ్యా. మన కొడుకు తిన్నోడు వాణి మూడుదుల పిల్లగాడు ముక్కల పచ్చడి అనలేదు కనుడొక్క మురలేదు ఎంతక ఏడెళ్ళు నిండలేవు అయ్యా మన కొడుకు విడిచిపెట్టు అయ్యా నాదా. అయ్యో ఎంత చెప్పినా కానీ రన్న కచ్చిపుడు ఇంటలేడే అమ్మా. లీలావతి దేవి ఆ చోట కూర్చుండమన్నాడు. ఆ బట్టలను నిలిచిండరే తీసుకుపోరు అని చెప్పినప్పుడే దెబ్బ పిల్లల్ని పిల్లగాన్ని పట్టుకొని కూడా వరవర గుంజుకొని వెళ్ళిపోయి ఈ కట్ట ఏరినారు కట్నం పెరిచినారా దానికి అగ్గితల పెట్టిల్లు. రే తిరగా హరిటి భజన మాంతవా మానవా హరిభజన మాంతవా మానవా మాన లగంచరా హరిభజన మాంతవా మానవా అని చెప్పి ఎంతమంది అడిగినా కానీ అసలే మా నాన్న అరే రే పిల్లగాని రెట్ట పట్టిర్రు అగ్గిలో విడిచిపెట్టిల్లా. ప్రహ్లాదుని రెట్ట పట్టి అగ్గి లోపల ఎత్తేసిర్రా నమో నారాయణ అని చెప్పి అగ్గి లోపల నారాయణ నారాయణ అని చెప్పి ఎప్పుడు దండ పెట్టిండు భగవంతుడు అయినా. నారాయణ మూర్తి పేరు మీద నమో నారాయణ అని చెప్పి అగ్గి లోపల ఆ యొక్క పిల్లగాడు కాలేది కాలంగానే మరి చేతులెత్తి దండం పెట్టినప్పుడు పిల్లడు తల్లిలా కుండరేతో అగ్గి మొత్తం ముగ్గురు అయిపోయింది భక్త ప్రాణాలు అగ్గిలకి నడుచుకుంటూ వస్తున్నాడా. అగ్గిలకి నడుచుకుంటారు రాంగ యొక్క బట్టలు కన్నయ్య వచ్చింది. అబ్బా అగ్గిలు ఎత్తే అగ్గి కాలేదంటే చిన్నోడు కాదు అని చెప్పి పోరని దొరకబట్టి అయితే తండ్రి దగ్గరకు ఉండవేరు. అయ్యా హిరణ్య కశ్యప నమో నమః అరే హరిభద్ర మానండా అయ్యా హరిభద్ర అగ్గిలేసిరా అగ్గిలేసినాం మరి అగ్గిలేసిన ఏమైందిరా అగ్గిలైతే చనిపోవాలి కదా. అయ్యా అగ్గిలు ఇడిచిపెట్టినాం చేతులు ఎత్తి మొక్కిండు ఏమో చదువుకున్నాడు బయటకు వెళ్ళి నడుచుకుంటూ వచ్చిండు. అయ్యా అరే ఈ నా కొడుకు చిన్నోడు కాదు పానం తీయాలన్నాడా. మత్తి వచ్చిన ఏనుగులు ఉంటాయా మత్తి వచ్చిన ఏనుగులు అంటే అవి గజ ఏనుగులు. మత్తి వచ్చిన ఏనుగులతోని 12 బజార్ల మీద 12 బజార్ల మీద వస్తున్నాడు తొవ్వలోపల నాయక కొడుకును వండ పెట్టుర్రి. మత్తి ఏనుగులన్నీ ఆ యొక్క నా కొడుకు నుంచి అదిరియుర్రి ఆ ఏనుగులన్నీ తొక్కుకుంటూ పోతే అప్పుడు అన్న కొడుకు ప్రాణం పోతుంది లేకుంటే హరిభద్రమ్మ అంటారు అని చెప్పి ఆ యొక్క బట్టలకు తెలివి పెట్టినప్పుడే అలా పిల్లగాన్ని పట్టుకుందారా రామన్న రామ పిల్లగాన్ని పట్టుకుందారా ప్రహ్లాదుని తోలుకొని 12 బజార్ల మీదకి వచ్చిర్రా. 12 బజార్ల మీద మరి మధ్య
వచ్చిన ఏనుగులు గడమంటే ఆయన యొక్క బదర్ల మీదకి ఎదురుతున్నారట. అరే పిల్లడా హరిభజన మాంతవా మానవా? మానవా ఎంత చెప్పిన హరిభజనం మాన అంట. పిల్లగాని తీసుకుపోయారు ఆయనతో బజార్లో వండబెట్టి ఆ మత్తి వచ్చిన ఏనుగులన్నీ పిల్లగాని మీదికెళ్ళి ఓనాగిరా పిల్లగాని మీదికెళ్ళి పిల్లగాని మీదికెళ్ళి ఏనుగులు అదిరిస్తూ ఉంటే అంకరకాక వనగొంట ఏనుగులన్నీ పిల్లగాని బయటికి వచ్చే ఓనాగిరా పిల్లగాని చుట్టూ కాదా వంటి యొక్క ఏనుగులు రాయంగా ఎత్తి మొక్కిండు నమో నారాయణ అన్నప్పుడు ఆ ఏనుగులు అన్ని వచ్చి పిల్లగాడి చుట్టూ బంతి కడతా ఉన్నాయట. పిల్లగాడి చుట్టూ బంతి కట్టి అందులో ఒక్క గజ ఏనుగు పిల్లగాడిని తొండంతో లావట్టుకొని ఊపుల మీద కూకుండా పెట్టుకున్నదట. ఊపుల మీద కూకుండా పెట్టుకొని పిల్లగాడే మొదట్లాడు ఏనుగు మీద ఉన్నాడు. చుట్టూ కదా ఏనుగులు అంటే చుట్టూ తిరుగుతున్నాయా. ఆ ప్రహ్లాదునికి ఆ 12 బదర్ల మీద మత్తి వచ్చిన ఏనుగులతో తొక్కి అని చెప్పి తండ్రి సెలవు పెట్టిండు. కానీ ఆ బదర్ల మీదకి అయినాక పిల్లగాడిని ఆ ఏనుగుల కింద నూకెత్తే ఆ ఏనుగులు అడిగినాక పిల్లగాడు చేతి మొక్కి నమో నారాయణ శ్రీమనారాయణమూర్తి పేరేసిండా. ఆ తీయంగానే ఏనుగులు అన్ని బంతి కట్టినాడు. చుట్టూ బంతి కట్టి అందుకు గజ ఏనుగు నడింకొచ్చి పిల్లగాడిని తొండతో తీసుకొని ఊపురం మీద కూడా పెట్టుకొని ఆ యొక్క సింహాసనం మీద ఆ యొక్క గజ ఏనుగు సింహాసనం చేసి అతని మీద కూడా పెట్టుకున్నాడు. అరే ఆ హరిభజన ఈ పిల్లగాడు చేసింది కాక ఏనుగులతో కూడా సవారి ఆ యొక్క బంతి కట్టి హరిభజన చేపిస్తుంది. కట్లు కళ్ళకి వచ్చారు. అబ్బా వీని ప్రాణం పోయేటట్లేదు. దెబ్బ ఏనుగుల కచ్చిరు పిల్లగాడిని రెట్టబట్టి పిల్లగాడిని రెట్టబట్టి తండ్రి దగ్గరికి ముందుకు వచ్చిర్రు వాళ్ళు. అయ్యా హిరణ్యకశిప నమో నమః నమో నమః. అరే మానిండా హరిభజన మానిండా ఏంది ఇంకా మానలేడా? అవురా మరి ఏనుగులతో దొక్కిచ్చిర్రా? తొక్కినాయా? ఎందుకు మీద కూర్చున్నాడా? అరే హరిభజన మానలే. ఇకనైనా హరిభజన మాంతడా మానడట్నా? మానకపోతే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి తోలకపోయి హిమాలయ పర్వతాల ఎక్కి హిమాలయ పర్వతాల మీదకి వెళ్ళి కింద నూకెత్తామని చెప్పేది ఇంటనేమో తోలకరాలి. లేకపోతే ఆ పర్వతం కొండల మీదకి వెళ్ళి కింద నూకెయ్యి అని చెప్పి ఆ యొక్క రాజు చెడు పెట్టిండు. రాజు ఆ యొక్క రాజు తలుచుకుంటే ఊళ్ళో సర్పంచ్ తలుచుకుంటే ఏమన్నా చేయొచ్చు, మన ముఖ్యమంత్రి తలుచుకుంటే మనం ఏమన్నా చేయొచ్చు, సర్కారు తలుచుకుంటే ఏమన్నా చేయొచ్చు కదా. కన్నోడు కొట్టుకొని ఇవ్వడం రాడు, చేసుకున్నోడు కొట్టుకొని ఇవ్వడం రాడు. సర్కారు తలుచుకుంటే ఏమన్నా అవుతుంది అన్నట్టుగా అట్లనే కన్నవాడు ఆ యొక్క కణదరిసలు పెట్టినప్పుడు మరి గటబండి నాయన పిల్లగాన్ని తోలుకుందరమ్మా. పిల్లగాన్ని తోలుకొని హిమాలయ పర్వతాల మీదకి వచ్చి ఆ పర్వతాల మీదకి వచ్చి అరే భక్త ప్రహ్లాద హరిభజన మాంతవా మానవా? పొడుబొట్టు తీసి అడ్డబొట్టు పెట్టుకోరా అది కూడా హరిభజన మానవా మాన అన్నప్పుడు పిల్లగాడిని రెట్టబట్టిల్లు ఆ హిమాలయ పర్వతాల మీద నూకేసి ఆ నూకేసినాక పిల్లగాడు కిందికి పోయేముకట నమో నారాయణాయ. ఆ మీదికి వెళ్ళి కిందికి వచ్చేదాకా నమో నారాయణాయ నమో నారాయణాయ. పిల్లగాడి నోట్లకి వెళ్ళి వేరే పదం వస్తలేదు. అరే ఆ నారాయణ అన్న పదం వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి దబదబ పిల్లగాడు వచ్చే ఆ యొక్క హిమాలయ పర్వతాల కింద గంగ. ఆ గంగలో పడేటప్పుడు మత్స్యవల్లభుడు అంటే చేపలు ఆ మత్స్యవల్లభుడు అన్ని పిల్లగానికి ఎదురుగా వచ్చి మచ్చల మీద కూకుండా పెట్టుకొని గడ్డ తీసుకువచ్చినాయి. అటువంటి రాయన యొక్క పిల్లగాడు మళ్ళీ ఎప్పటి గంగబొట్టు కూర్చుంటే నమో నారాయణ నమో నారాయణ. హిమాలయ పర్వతాల దగ్గర నూకేసిన బట్టలు మళ్ళీ కిందికి చూసేవారికల్లా అదే గంగొట్టు కూర్చుంటూ నమో నారాయణాయ శ్రీమన్నారాయణ నమో నారాయణాయ అని హరిభజన చేస్తాను. అరే బట్టల కోపం వచ్చింది. పిల్లగాన్ని ఏదో అనుకున్నారా కత్తిరికాడి గట్ట ఉందరే. మహేంద్రగిరి పట్నం లోపల కత్తిరికాడికి ఏరవచ్చులు నమో నారాయణాయ నమో నారాయణ అంటాడు.
ఆ కత్తిరికాడి ఏరా వచ్చి అయ్యా హిరణ్యకశిప నమో నమః నీ కొడుకు మా మాట ఇంట్లాడు అయ్యా. అరే ఏమైందిరా ఏమైందిరా మానలే అరే భజన మానలేడా అరే ఇకనైనా ఇనకపోతే అరే కాలకుట విషాలు తీసుకురా. పాముల విషాలు తేళ్ల విషాలు తేళ్ల కొండ విషాలు పాముల పంట విషాలు కాలకుట విషాలు పట్టుకరాని మీరు. ఆ శ్రీహరి ఎక్కడున్నాడో దీని పానం ఎట్లా కాపాడుతున్నాడో శ్రీహరి ఎక్కడున్నాడో దీని పానం ఎట్లా కాపాడుతున్నాడో నా అమ్మ కూడా నేను చూసి కావాలని అటువంటి యొక్క హిరణ్యకశిపుడు కాలకుట విషాలు తెప్పించిండాట. కాలకుట విషాలు పట్టుకొచ్చి కూర గిన్నెలలో పోసి అరే ఆ కూర గిన్నెలలో పోసి ఎంతటి బలాది పంట అయినా కాలకుట విషం తాగదు చచ్చిపోవుడి. ఆ కాలకుట విషాలన్నీ తేళ్ల కొండ్ల విషాలు పాముల పంట విషాలు ఆ విషాలన్నీ పట్టుకొచ్చి కూర గిన్నెలలో పోసి కూర గిన్నెలలో పోసి కొడుక ఇక తాగు అని చెప్పి ఆ బట్టలతో ఆయన కొడుకు ఇప్పించి ఆ పిల్లగాడు ఆ కాలకుట విషాలు చేతిలో పట్టుకొని తాగే కదా అమ్మ బాను నీలమతి కళ్ళకి వచ్చింది. అరే రే రే అయ్యో కొడకనా కొడకనా నా కొడక నా కొడక ప్రాణాదా ప్రాణాద నా కొడక ప్రహ్లాదుడా ఇంత మొండి తనం ఎందుకురా నీకు. నా కొడక ప్రహ్లాద నీకు ఇంత మొండి తనం ఎందుకురా మీ బాబు ఎక్కినట్టు బుద్ధి నేర్చుకో కొడక. మీ బాబు ఎక్కినట్టు కొడక హరిభజన మానుకోనా కొడక అని చెప్పి నిలవది ఎప్పుడు చెప్పుతున్నదో. ఎంత చెప్పిన కానీ ఎన్ని ఎక్కడ కానీ ప్రహ్లాదుడు తల్లి మాట ఇంటలేడు తల్లి మాట ఇంటలేడు అమ్మా. అమ్మా బాబు చెప్పినట్టు హరిభజన మానుకోమంటాం. అమ్మా హరిభజన మానిన దానికన్నా ఊడిందే మేలు. శ్రీహరిభజన మానేసే కన్నా ఉన్నదానికన్నా ఊడిందే మేలు అన్నాడు పిల్లగాడు. శ్రీహరినామం మానేయు అన్నావు కానీ నా ప్రాణం పోయిన మంచిది శ్రీహరినామం మరమణం అన్నాడు. అరే కొడుగా ఎంత పని అయిపోయాయని చెప్పి ఏడు వంగ కనతండ్రి వచ్చిండు ఆ యొక్క భార్య లీలవతిని ఆ తోట గుంజి ఏనాడు ఆ యొక్క బంధుకు దొరికేసినాడు. తాగువని చెప్పి కూరగిన్న చేతికి ఇచ్చినప్పుడు పిల్లగాడు భక్త ప్రహ్లాదుడు ఆ యొక్క కాలకుట విషాలు చేత పట్టుకున్నాడు. నమో నారాయణ అని చెప్పి ఆ యొక్క విషాలు తాగుతున్నాడా రమణ రమ కాలకుట విషాలు కనబట్టిన ఆయన నమో నారాయణ శ్రీమన్నారాయణ ముదికితో నమ్ము పెట్టినా. నమో నారాయణ అని చెప్పి ఆ విషయాలన్నీ తాగిండు. తాగంగా శ్రీమన్నారాయణ ముద్ది కళ్ళ చూసిన పుట్టు పుట్టు వనవరకల్లా కూర గిన్నెలల్లా అమృతాలు పుట్టినాయట. అమృతాలు పుట్టినప్పుడు మరి అవి అమృతాలు అని చెప్పి ఇలా గెరకలేదు విషమే అనుకోని ఇలా అనుకున్నారు. ఆ పిల్లగాడు ఆయనతో మంచి అమృతాలు తాగిండు ఎప్పటి నిలబడ్డాడు. అరే నమోం నారాయణాయ కళ్ళు మూసిండు తెరిచిండు. అరే హిరణ్యకశిపుడు కళ్ళ చూసిండు. అబ్బా ఎంత దండి వాడరాయుడు నా కళ్ళ ముంగట కాలకుట విషాలు తాగిండు అయినా బతికి బట్ట కట్టిండు మళ్ళీ నమోం నారాయణ అంటాడు. అరే వీడు భయపడాలంటే గ్యారెంటీ వాళ్ళని తోలుకరాలి. గ్యారెంటీ వాళ్ళని తోలుకొచ్చి వాళ్ళ దగ్గర ఉన్న పాములంటే పట్టుకొచ్చి ఆ పాములలో ఈ పొలగాన్ని నిలబెట్టారు. ఏ ఒక్క పామన కరిచాపదా అని చెప్పి తండ్రి సెలవు పెట్టి అరే ఆ యొక్క పాములను తోలుకొచ్చారు. పాములను తోలుకొచ్చారు ఆ పాముల పెట్టలు పట్టుకొని గ్యారెంటీ సెలవు కట్టుకొని అడిగి వచ్చింది దేవత ఏడికి కదిరికాడికి వచ్చారు. కదిరికాయలు కట్టారు పిల్లగాన్ని ఆశ పట్టుకుండా వేరు. అరే పిల్లడా మాంతవా
మానవా ఉన్నాడు ఆ యొక్క ఏడన్న పిల్లగాడే హరిభజన మాంతం అంటే నేను మానను అన్నాడు. అరే ఆ పాములన్నీ తీసిండు పోరని మెడలేసినప్పుడు ఆ ఓం నమో నారాయణ అన్నప్పుడు ఆ పాములంటే పోయి పూలదండలు అయి పుట్టినాయి. అరే అవన్నీ పూలమాలలు అయి పుట్టినాయా? ఈ బుట్టల పాములన్నీ మాయమైనాయి. ఈ మెడలేసిన పాములన్నీ పూలదండలు అయి పుట్టినాయి. పూలదండలు అయి పుట్టినాక ఆ పాముల వాడు దబదబ వచ్చాడు పొలానికి కాలం మీద మాట్లాడు. అయ్యా నాకు బతుకుదేరా విడితోని నా పాములన్నీ మాయమైపోయినాయి. నీ మెడల పూలమాలైనాయి. నా పాములు నాకు ఇద్దరు నేను పట్టుకొని పోయి ఎక్కడన్నా బతుకుదా? నాకు పుట్టగూటి కోసం నేను చదువుకున్నా వీటిని. అయ్యా నా పాములు నాకు కావాలని చెప్పి పిల్లగానికి పాదాల మీద పడతా అంటే నమో నారాయణ చెప్పి దండం పెట్టినప్పుడు ఎప్పటిలో పాములన్నీ పోయి పుట్టలనేటి. ఆ పుట్టలనేటిది బుట్ట అంటే పాముల బుట్ట. ఆ బుట్టలు ఎండినప్పుడు ఆయన అయ్యా మీ ఆటకు దండం చెప్పి ఆయన బుట్టలను ఎత్తుకొని పోయి పాములు వెళ్ళిపోయి అరే కనందండి ఈరెండ కాజపడు కన్న చూస్తుండే పడదంతాలు పిండి వాడ కొరికిండ కచ్చిపుడు ఇరెండ కచ్చిపుడు పడదంతాలు పిండి వాడ కొరికిండు వరే కొడక ప్రహ్లాదుడా ఇక్కడ హరిభద్ర మానుకోరా నా కొడుక హరిభద్ర మానుకోరా నా కొడుకు హరిభద్ర మానుకోర ఇక్కడ లేకపోతే ప్రాణాలు తీస్తానన్నా ప్రహ్లాద ఇక నన్న హరిభజనం అనుకోలేకపోతే నీ ప్రాణం ఇస్తున్నావు అన్నాడు. నాయన హరిభజనం మానే కన్నా ఆ హరిభజనం మాని బతికేదానికన్నా ఉన్నదానికన్నా నేను ఊడింది మేలు. ఉన్నదానికన్నా నేను ఊడింది మేలు. నా ప్రాణం తీసుకుంటా గాని హరిభజనం మానను అన్నాడు. అరే అగ్రమైన కోపానికి వచ్చిండు ఆ యొక్క మరి ఇరన్న కచ్చిపడైనా పిల్లగాన్ని పట్టుకొని దబ 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 వారి ఇంటికి గుంజుకొచ్చిండు. ఒరే ప్రహ్లాద ఇప్పుడన్నా హరిభజన మాంతవా మానవా? ఎన్నన్నా గాని హరిభజన నేను మానను అన్నాడు. అరే గత చేత పట్టినాడు బుధ మీద పెట్టినాడే. గత చేత పట్టిండు బుధం మీద పెట్టిండు. ఆ తెల్లని కనగుట్టు గుర్రని రథం పట్టుకొచ్చిండు. అగ్రమైన కోపానికి వచ్చిండు కిరణ కచ్చిపుడు. అగ్రమైన కోపానికి వచ్చి ప్రహ్లాద ఎక్కడున్నారా శ్రీహరి? ఎందుకున్నారా శ్రీహరి? నిన్ను కాపాడే ఆ శ్రీహరి శ్రీమన్నారాయణమూర్తి ఎక్కడున్నాడురా? నా బాలివాడు ఎక్కడున్నాడురా? నా తమ్ముడు చెప్పిన పగవాడు ఎక్కడున్నాడురా అని చెప్పి ఒక హిరణ్యకశిపుడు గడగడ 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 గాథ పెడుతున్నాడు. గడగడ గాథ పెట్టంగా ఈ పిల్లగాడు ఏమన్నాడు? వాళ్ళు ప్రహ్లాదుడు ఏమన్నాడు? అయ్యా హిరణ్యకశిపుడా ఇందులేడని అందుగలడని సందేహము వలదయ్యా. ఇందులేడని అందుగలడని సందేహము వలదయ్యా. ఎంతెందు వెతికినా అందేగలడు శ్రీమన్నారాయణమూర్తి. నీలో గలడు నీలో గలడు నాలో గలడు. ఇందులేడు అందుగలడు సందేహము వలది. నీలో గలడు నాలే గలడు. ఎంతెందు వెతికినా అందేగలడు. ప్రహ్లాదుడు చెప్పంగా ఏ ప్రహ్లాద ఎంతెందు వెతికినా శ్రీమన్నారాయణమూర్తి ఉన్నాడా? ఎంతెందు వెతికినా శ్రీహరి జాగున్నాడా? ముల్లోకములు తిరిగి వచ్చినా శ్రీహరి జాడ దొరకలేదు. నాకు భయపడి జాగున్నాడు రాని శ్రీహరి. అయినా నేను బ్రహ్మతోని సావులని వరం కోరి వచ్చిన. ఆ వరం పొందినాక మొట్టమొదలు శ్రీహరి కోసం బయలుదేరిన ముల్లోకాలు వెతికి వచ్చినా నాకు భయపడి జాగున్నాడు. అయినా నాకు భయపడి ఉన్న జాగున్నా నీ శ్రీహరి జాడ ఎప్పుడా అంటే నాయన ఇందులేడందు గలడని సందేహం వల్ల ఎంతెందు వెతికినా అందే గలడు. నీలో గలడు నాలో గలడు అని చెప్పి పిల్లగాడు సమాధానం ఇచ్చాడు. అరే ఎక్కడుందరా శ్రీహరి అని చెప్పి గద పట్టుకొని ఆ యొక్క పడపడ దంతాలు వన్ను కొరుక్కుంటా పిల్లగాడి మీదకి వస్తుండు. నానా ఎక్కడైనా ఉన్నాడే, నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు భూమిలో ఉన్నాడు ఆకాశం ఉన్నాడు గాలి ఉన్నాడు నీళ్ళు ఉన్నాడు అగ్ని లోపల కూడా ఉన్నాడు అని చెప్పి పిల్లగాడి చెప్పంగా ఆ గద పట్టుకొని అక్కడున్న ఆ యొక్క ముగ్గురు అన్ని చూపిస్తాడు. అరే ఈ గోడ లోపల ఉన్నాడా, ఈ కిటికీ లోపల ఉన్నాడా, ఈ తలుపు లోపల ఉన్నాడా అనుకుంటే దెబ్బ పిల్లగాడి మీద కోపం కస్తాడు. నాయనా నువ్వు ఎందనుకుంటే గందేగలడు అని చెప్పి ఒక పిల్లగాడు సమాధానం ఇచ్చి గద చేత పట్టుకున్నాడా రామన్నా రామా. పన్నెండు పూటలు కుక్కల చేత పట్టినాడు హిరణ్యకశిపుడు. ఎక్కడ శ్రీహరి అని చెప్పి దెబ్బ కాండ్రించుకుంటా ఎంతో కుటుంబం బయటికి వచ్చిందా. కుటుంబం బయటికి వచ్చినాడు పడపడదంతాలు పిండి వాడ కొరికినాడు. ఎవరే శ్రీహరి తమ అందుకున్నాడా.
దేవుడా ఎక్కడ శ్రీహరినకు జాడే పవయ్యా అన్నడే నైనాలు వెందనుకుంటే దేవుళ్ళు అని చెప్పి అన్నప్పుడు కథ చేత పట్టుకున్నాడు వీళ్ళ కచ్చబడే చాలా ఉక్కుటమ్మ గోబేటికచ్చేనా ఉక్కుటమ్మ గోబేటికచ్చేనా ఉక్కుటమ్మ మీద బలాది పంటు కొయ్యిన కచ్చబడి దెబ్బ కొడతా ఉన్నాడే ఉక్కుటమ్మ మీద దెబ్బ కొట్టినప్పుడే ఉక్కుటమ్మ పరపర 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 కొట్టుకున్నాడా ఉక్కుటమ్మ పరపర 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 కొట్టుకొని సగమేమో నరుడి అవతారము సగమేమో అగొద్దిమ అవతారం మీద గోర్లు పెంచుకొని భగవంతుడు శ్రీమన్నారాయణమూర్తి నరసింహ అవతారం ఎత్తిందా కుటుంబంలోకెళ్ళి గాండ్రించుకుంటా ఆకు శ్రీమన్నారాయణమూర్తి మరి నరసింహ అవతారం ఎత్తి గాండ్రించుకుంటా ఇరన్న కసుని ముక్కడికి వచ్చిండే అమ్మా ఇరన్న కసుని దొరకాలంటేనా ఇరన్న కసుని దొరకాలంటేనా ఇరన్న కసుని దొరకాలంటేనా అంతూరాలు చేస్తా ఉన్నాడా అంతరాలు చేసిండు వచ్చాడు ఇరన్న కసుకుని ఏదో అందుకున్నాడా అంతరాలు చేసిండు వచ్చాడు ఇరన్న కసుకుని చేతందుకొని పొడ మీద పెట్టుకున్నాడా పొడ మీద పెట్టుకొని ఇక్కడమంటే ఆయన కూరలతోని పల 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 పొట్ట ఏరుతా ఉన్నాడే ఆ కూరలతోని పల 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 పొట్ట ఏరినప్పుడు పొట్టల పేగులను తీసిండు మెడలో పలేసుడు భగవంతుడు ఇరన్న కసుకుని ప్రాణము భూమి మీద పోలేదు ఆకాశాల మార్గాన పోలేదు నాయను సాగులేని వరము పొందిండు ఆ యొక్క సమస్త ఆయుధాల చేత ఏ ఆయుధంతో అతని పానం పోలేదు ఆకాశం అందు లేదు భూమి అందు లేదు ఎక్కడ కాకుండా నడమంతరానా ఆ ముఖాల మీద పెట్టుకొని ఆ యొక్క పొట్ట గోర్లతోని పరపర పరపర వలగజీరి ఆ పేగులు తీసి మెడలేసుకున్నాడు మెడలేసుకొని ఆ శ్రీమన్నారాయణమూర్తి అప్పుడే ఎత్తిండు నరసింహ అవతారం అవరి దగ్గర నరసింహ అవతారం లేదు అప్పుడు ఎత్తి నరసింహ అంటే ఎట్లా పేరు వచ్చింది ఈ కిందికెళ్ళి మొండం దాకా నరుని అవతారం మీదికి సింహ అవతారం దాని పేరు నరసింహ అవతారం అరే నరసింహ అవతారం ఎత్తినప్పుడు ఉగ్ర నరసింహ అవతారం ఎత్తినప్పుడు హిరణ్య కశిపుని ప్రాణం తీసి పేగులు తీసి మెడలేసుకున్నాడు ఆ చోట ఎత్తేసినాడు ఉగ్రమైన కోపానికి వచ్చిండు గాండ్రించుకుంటా యొక్క సింహం ఎట్లా గాండిస్తుంది సింహాలు ఎట్లా గాండిస్తాయి ఆ విధంగా గాండ్రించుకుంటా యొక్క అంత మందికి వెళ్ళి వెళ్ళిపోగా అతని కోపం అతని యొక్క దాడికి ఓరవలేక దేవన దేవతలు వచ్చి శరణు వేడి ఎంత మంది శరణు వేడిన గాని ఉగ్ర నరసింహ స్వామి ఆ యొక్క రూపం సాల్చలేడు అరే ఆ రూపం సాధించలేడు భక్త ప్రహ్లాద నీకు ఒక్కనికే ఇతడు కానీ ఎవరికి వినరని చెప్పి ఆ పిల్లగాన్ని దేవుని ముంగడి తోరేసాడు దేవుని ముంగడి తోలేసి నమో నారాయణ అని చెప్పి దానికి దండం పెట్టింది ఆయనకి దండం పెట్టినప్పుడు అటువంటి నరసింహుడే నాయను పిల్లగాన్ని కళ్ళ చూసినాడా దేవుడు పిల్లగాన్ని కళ్ళ చూసినాడు చల్లిళ్ళ కుండలో చల్లబడుతున్నాడు ఆడికెళ్ళి ఆ యొక్క గాండ్రించుకుంటా అడిగి తొమ్మ పట్టిండు దేవుడైనా అదే సింహరూపం మీద గాండ్రించుకుంటా అడిగి తొమ్మ పట్టిండు ఆ అడవి లోపల ఆ చెట్లల్లా గుట్టలల్లా అడితో పట్టుకొని వెళ్ళిపోగా దేవుడు ఎంపడ దేవతలు అందరూ పడ్డారు నడుచుకుంటా అయ్యో మరి దేవుడు ఎక్కడికి వెళ్ళిపోతుండో మనం కూడా వేమని చెప్పి వెనకబడి భక్త ప్రహ్లాదుడు అలా తల్లి 70 కోట్ల దేవతలు అందరూ ఆ యొక్క నరసింహ అవతారం వెనకబడి వెళ్తుందా వెళ్ళంగా ఆ దేవుడు నత్తనాడి జంగల్కి వచ్చిండా నత్తనాడి జంగల్కి వచ్చే వరకు అయినా ఇంకా కోపం చల్లారతలే ఆ కోపం మీద ఉండగా అప్పుడు పామలాది పర్వటి మీద వండుకున్నప్పుడు శ్రీమన్నారాయణమూర్తి కాలొత్తింది కదా లక్ష్మీదేవి మరో రూపమే ఆ యొక్క చెంచువారిలో జన్మించింది లక్ష్మీదేవి అరే ఆ చెంచువారిలో జన్మించినప్పుడు 12 ఏళ్ళ యుక్త వయసురాలు ఆమె ఆ యొక్క బాణాలు చేత పట్టుకొని అడవి మార్గం వచ్చింది లక్ష్మీదేవి అడవి మార్గం వచ్చినప్పుడు నరసింహ అవతారం మీద దేవుని చూసింది అరే ఆమె దేవుని చూసింది
ఆ దేవుడు కూడా యొక్క లక్ష్మీదేవిని కళ్ళ చూసినాడు. అప్పుడు ఆమెను చూసినప్పుడు చల్లిళ్ళ కుండలో చల్లబడ్డాడు. చల్లబడ్డ భగవంతుడు ఆ యొక్క లక్ష్మీదేవి ముంగడికి వచ్చాడు. అరేరేరే ఆ లక్ష్మీదేవి ముంగడికి వచ్చినప్పుడు లక్ష్మీదేవిని కళ్ళ చూసి ఆహా కొమ్మ సాటు ఊన ఉన్నా కొమ్మ సాటు ఊన ఉన్నా కొమ్మలిని ఎవరు ఏమంటావు పిల్ల భగవంతుడు నడమండి ఆయన యొక్క లక్ష్మీదేవి వేడికి వచ్చినప్పుడు లక్ష్మీదేవి కళ్ళ యూతురాలు సెంచువారి లక్ష్మీదేవి యొక్క భగవంతుని కళ్ళ చూసి ఎవరైతే నీకు నేలా ఎంతకాలం వేలాడుతావు వెళ్ళిపో నీ అంగళం నువ్వు అని చెప్పి ఏమన్నాడు. అరేరేరే భగవంతుడు ఏమన్నాడు ఆ పిల్లని కళ్ళ చూసి అప్పుడు నరసింహ అవతారం చల్లబడ్డాడు కదా అదే అవతారం మీద ఈ బుద్ధిని నేను పెళ్ళాడతా అని చెప్పి పిల్ల యొక్క దేవుడు ఏమన్నాడు లక్ష్మీదేవిని చూసుకుంటా ఆహా ఆహా ఈ జగని మోహిని ఎవరు సుందరో నీ పేరేం పేరు వీటి పేరేంటో ఓ నీ పేరు లక్ష్మీదేవా ఆయన బహుబలే ఉన్నావు నువ్వు ఆయన ఇంత అందగత్తేవు నువ్వు ఈ అడిగి మార్గం ఎందుకు వచ్చినావు బిడ్డ వేటకు వచ్చినావా ఓ బామ్మో ఇంత అందం నేను ఎప్పుడు చూడలే ఆయన చెప్పి దేవుడు సరసలా అంటున్నాడు. అరే రే రే అటువంటి ఆయన ఆ పిల్లని చూసుకుంటే పాటలు పాడంగా ఆ యొక్క లక్ష్మీదేవిని చూసుకుంటా ఆ యొక్క నరసింహ ఈ పాటలు పాడంగా మరి అటువంటి నాయన అమ్మవారు లక్ష్మీదేవి కన్న చూసిన అది ఆ పిల్ల కూడా దేవునికి ఇష్టపడ్డదాట. మరి ఆ యొక్క ఇష్టపడ్డప్పుడు ఆ పిల్ల ఏమడుతుంది దేవుణ్ణి ఆహా అంత అందంగా ఉన్నాను నేను ఆ పిల్ల అడుగుతున్నది ఓళ్ళు తెంచువారు లక్ష్మీదేవి అంత అందంగా ఉన్నాను నేను బాగానే పొగిడింది తీయు అడవి లోపల ఓళ్ళందరూ వెనక దేవతలు వస్తున్నారు వీళ్ళు ముంగట్టారు అయితే ఆ బాగానే పొగిడిన తీయ నన్ను అంతేనా పొగుడు ఇంకా లేవా పదాలు అని చెప్పి పిల్లడంగా ఓ మత్తుగా ఉన్నాయి కానీ నువ్వు బాగా మంచిగా ఉండవు అని చెప్పి లక్ష్మీ సాయం ముచ్చట పెడుతున్నావు. ఈమెమన్నది చెట్టు లెక్క గలవా గుట్ట లెక్క గలవా సెంచులు కదా మీరు అందుకే సెంచుతా అన్న. ఓ సెంచు లక్ష్మీదేవి గుట్ట లెక్క గలను చెట్టు లెక్క గలను చెట్టు లెక్క చిటారి కొమ్మలు చిగురు పోయగలను అని చెప్పి దేవుడు సరసమాడి అరే రే దేవన దేవతలు రాని వచ్చిరా అడవి లోపల. అప్పుడు అడవి ఎక్కడంటే దేవుడు మొట్టమొదలు తెరిచింది నక్షత్రం దాని అక్కడ సింహాచల పట్నం లోపల అడవి లోపల హాబిలం లోపల గడ వండిన ఆయన మొట్టమొదటి అవతారం ఎత్తిండు దేవుడు. అడవి లోపల అవతారం ఎత్తిండు భగవంతుడు గడ వండిన ఆయన చెంచువారి పిల్లతోని అక్కడ దేవాలయం దేవతలు నరసింహ సాయం దగ్గర ఏరవచ్చిలు అడవి లోపల లగ్గాలు ఎత్తరున్నారా ఆయన అహోబిలం గడబట్టిన ఆయన యొక్క అడవి లోపల మరి భగవంతునికి నరసింహ స్వామి కొని చెంచు వారి పిల్లల లక్ష్మీదేవికి మరి గడ యొక్క వెనక వచ్చి దేవతలందరూ ఏరవచ్చినారు. అట్లనే ప్రహ్లాదుడు ఏరవచ్చినాడు. ప్రహ్లాదుడి తల్లి ఏరవచ్చింది. అదే అడవి లోపల దేవణ దేవతలు 60 కోట్ల ఆచారవంతులు 70 కోట్ల దేవణ దేవతలు
ఆ యొక్క అడవి లోపల మరి లక్ష్మీ నరసింహస్వామికి ఉన్నాయి. ఆ యొక్క మరి సెంచు వారి పిల్ల లక్ష్మీదేవికైనా కళ్యాణమో దేవ కళ్యాణము